పృథ్వీ గారు పేరుకే సర్పంచ్, పెత్తనం మొత్తం భిక్షపతి గారిది. పృథ్వీ చూస్తే సుమారు 30-32 ఏళ్ల వయసు, పోరానికి ఏం రాజకీయం తెలుసు, ఏం చేస్తాడు. భావితరాలకు మనం ఆదర్శం కావాలి. ఆదర్శం కావడం కోసం ఇప్పుడు నేను ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటాయి, ఎవరు అభివృద్ధి చేయరు. దమ్ము ధైర్యం అన్ని ఉన్నాక ఎస్సీ రిజర్వేషన్ డెవలప్ కాదు ఎవరు చెప్పారు? గోపరాజుపల్లి గ్రామంలో ప్రధాన సమస్యలు, ఈ 2 నెలల కాలంలో మీరు గుర్తించినటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి? గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎలక్ట్రిసిటీ బిల్లు 6 లక్షల దాకా ఉంటది, మన అప్పు ఉంటది 8 లక్షల దాకా అప్పు ఉంటది అని సుమారుగా అంచనా. ఈ త్రిముఖ పోరులో గోపరాజుపల్లి ప్రజల మనసును పృథ్వీరాజు ఏ విధంగా చూరగొన్నాడు? నోట్లో నాలుగేలాగా వాళ్ళకి ఎప్పుడు కళ్ళ ముందర కనపడుకుంటూ వాళ్ళ సమస్యలు కానీ దాంట్లో కూడా కొంత అవినీతి జరిగింది, పృథ్వీరాజు అవినీతికి పాల్పడ్డాడు. నీతి నిజాయితీలు పనిచేసినాం కాబట్టి జనాలు మనకి ఇంత ఆధారం ఇచ్చారు. 123 ఓట్ల మెజార్టీతోని త్రిముఖ పోరైనా సరే పదవులన్నీ భిక్షపతి గారి కుటుంబానికే పోతా ఉన్నాయి. తెలియక మస్తు ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు అంగన్వాడీ ఇచ్చినట్టు చదువుకొచ్చిందామని ఆమె ఇప్పుడు జనాలు అయితే ఇయ్యలే కదా. గ్రామ శాఖ అధ్యక్షుడు 5 ఏళ్ళు ఉంటుందా 2 ఏళ్ళు ఉంటుందా అవసరమైతే ఇప్పుడు మార్చుకుంటారు. పృథ్వీ గారు సర్పంచ్ గా గెలిచిందంటే ఓటు పృథ్వీ గారిని కాదు చూసి భిక్షపతి గారిని చూసే పృథ్వీ గారికి ఓటేసిర్రు. చేసి దమ్ము గాని ధైర్యంగా లేకుంటే నాకు ఎందుకు చేస్తారు? సర్పంచ్ గా గెలవంగానే పృథ్వీ గారు అహంకారపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు. వాళ్ళు తెలియని ఊరు మస్తుగా అంటనే ఉంటున్నావు అంత రాంగ్ ముచ్చట్లు, అవి వేస్ట్ ముచ్చట్లు. అవి ఇప్పుడు భయపడి పని చేయాల్సి వస్తుంది జనానికి. అది అహంకారం కాదు, ఎందుకంటే జనాలు ఏమనుకుంటారు. సర్పంచ్ పదవి కోసము అప్పులు చేసి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు పృథ్వీ గారు. నేను జనం మనసు ఆధార ప్రేమతో గెలిచినాడు. 1 రూపాయి ఖర్చు పెట్టకుండా జనాలే నాకు మంచినీళ్ళు చాయ్ టిఫిన్ ఖర్చు వాళ్ళ జనాలే పెట్టుకోరు. వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా, నేను మీ నవీన్ కుమార్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వెలుగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి యువ సర్పంచ్ సలిగంజి పృథ్వీ గారి దగ్గర వారిని అడిగి వారి రాజకీయ ప్రస్థానము, కుటుంబ నేపథ్యము, అదేవిధంగా నూతనంగా సర్పంచ్గా గెలిచాడు కాబట్టి అతని యొక్క ఈ 2 నెలల కాలంలో అతను చేసినటువంటి పనులు, మరి భవిష్యత్తు రాజకీయాల గురించి కూడా పృథ్వీ గారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. పృథ్వీ గారు, వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా అండి. పృథ్వీ గారు చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఎట్లా జరిగింది, ఏంది? కుటుంబ నేపథ్యం అంటే మా నాన్న 3 అన్నదమ్ములు. మా నాన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, అంగన్వాడీ టీచరు పృథ్వీ గారు. నేను మన పిఎస్సిఎస్ మార్కెట్ లో ఇన్ఛార్జిగా పనిచేస్తాను. మా మిస్సెస్ హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు. ఇప్పుడు 5th క్లాస్ పాప, 4th క్లాస్. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వెల్ సెటిల్ అంటే వెల్ సెటిల్ ఏం కాదు, నార్మల్ గా ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే రాజకీయంగా కుటుంబంలో రాజకీయ కుటుంబమే. అంటే నాన్నగారు రాజకీయ కుటుంబం. నేను ఇట్లా గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మీటింగ్ గానీ ప్రతి ఒక్క దాంట్లో అటెండ్ అవుతున్నాం. ప్రతి ఒక్కటి ముందుండి నడిపించుకుంటా, ప్రతి ఒక్కటి యువతకు కానీ యువజన మా సంఘాలలో ప్రతి ఒక్క దాంట్లో మనం కాంగ్రెస్ పార్టీకి అనుకుంటూ ఖచ్చితంగా మనం ముందుండి నా వంతుగా ఏదైతే చేయాలనుకున్నో ఖచ్చితంగా నా వంతుగా సహకారం చేసుకుంటూ పార్టీకి ఎట్లా అయితే అండగా ఉంటున్నాం, పార్టీకి అండగా ఉంటుకుంటా, ఊరికి అండగా ఉంటుకుంటా నా వంతుగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పృథ్వీ గారు పేరుకే సర్పంచ్,
పెత్తనం మొత్తం భిక్షపతి గారిదే అని గ్రామంలో టాక్. ఎవరు అన్నారు? మీ గ్రామంలో నేను తెలుసుకుంటే తెలిసింది. ఊర్లో ఉంటాం మన నాన్నది రామశాఖ అధ్యక్షుడు అనబడి ఆయన చేసుకుంటాడు. మొత్తం మనది. మన యువత రాజకీయం రావాలని, యువత ఆదర్శంగా తీసుకోవాలని ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినాం. పేరుకి పెద్ద ఆయన దగ్గర ఉంటుంది పెత్తనం, మనదే ఉంటుంది పెత్తనం మొత్తం. అంటే పేరుకే మీరు నిర్ణయాలు మొత్తం భిక్షపతి గారు తీసుకుంటారు. అట్లా ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా. రాజకీయ భవిష్యత్తు అనేది దేని మనం ఇప్పటి నుంచే మనం మొక్కై ఏమంటారు సామెత వస్తలేదు కానీ ఇప్పటి నుంచే మొదలు మంచిగా ఉంటే మాది ఏరు మంచిగా ఉంటే మొదలు కారణం మంచిగా ఉంటుంది కాబట్టి మనం స్ట్రాంగ్ గా ఉండి ఉంటాం. సలహాలు తీసుకుంటాం ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాం. నెక్స్ట్ అనేది నిర్ణయాధికారం ఖచ్చితంగా నాదే ఉంటుంది. సలహాలు ఎట్లా పోదాం అనేది రామశాఖ కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుడు కాబట్టి ఆయనదని కాదు, ఊరికి సమయం ప్రజలు అందరి సలహాలు తీసుకుంటాం. నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఎట్లా చేద్దాం అనేది సలహాలు తీసుకుంటాం. లాస్ట్ కు నిర్ణయాధికారం మాత్రం ఖచ్చితంగా మనదే ఉంటుంది. అదే నువ్వు ఇలాంటి డౌట్ పెట్టుకోవద్దు. అది నీకు చెప్పిన లోపల అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అది ఖచ్చితంగా అది ఫేక్. పృథ్వీ చూస్తే సుమారు 30-32 ఏళ్ల వయసు. పోరానికి ఏం రాజకీయం తెలుసు, ఏం చేస్తాడు? పోరగాడు బచ్చగాన్ని గెలిపిస్తారా సర్పంచ్ గా? ఎందుకు గెలిపారు? ఎట్లా గెలిపించారు కదా. ఎవరైనా నమ్మకం ఉండే గెలిపించారు కదా. యూత్ అనేది ముందుకు రావాలని, యువత ముందుకు రావాలని మన నినాదం అది కదా. యువత మేలుకో, యువత రావాలని నినాదంతో మనం యువత ముందుకు వచ్చినాం. నెక్స్ట్ భావితరాలకు మనం ఆదర్శం కావాలి. ఆదర్శం కావడం కోసం ఇప్పుడు నేను తొలిమెట్టుగా నేను బయట ముందుకు వచ్చిన తర్వాత నాతో పాటు ఎంతమందిని తీసుకొని పోతాను. నేను ఆధారం గ్రామం అభివృద్ధి చేసుకుంటూ నేనంటే నాది ఏందో నా మార్క్ అనేది చూపెడతా కదా. గ్రామ పంచాయతీ నా మార్క్ ఏదని చూపెడతాను. ఇంకొకటి పృథ్వీ గారు, ఏదైతే ఇప్పుడు మీ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది, మీ సర్పంచ్ ఎన్నిక కావడం జరిగింది. సాధారణంగా గ్రామాల్లో ఏముంటదంటే ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటాయి, ఎవరు అభివృద్ధి చేయరు అనే తప్పు. అది తప్పు ఆలోచన. ఎవరైనా ఎస్సీ రిజర్వేషన్ అయితే ఏదైతే ఇప్పుడు ఖచ్చితంగా క్యాండిడేట్లు దమ్ము ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎస్సీ రిజర్వ్ అయితే ఎవరైతే మనకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఏమిటి పొందుపరిచారు. రిజర్వేషన్ తో పాటు అన్ని హక్కులు అన్ని ఫలాలు పొందాలనే కదా. మనం తిరిగే టాలెంట్ ఉంది, బయటకు పోయే దమ్ము ఉంది, ఎమ్మెల్యే గారు గొంతుకరాగలతో ఈ పని ఏదైనా నిలబెట్టి పని చేసుకున్న దమ్ము ధైర్యం ఉంది మనకు. దమ్ము ధైర్యం అన్ని ఉన్నాక ఎస్సీ రిజర్వేషన్ డెవలప్ కాదు ఎవరు చెప్పారు? అంటే గ్రామాల్లో చర్చ జరుగుతాం. చర్చ అనేది మీరు అంత పాల్త ఆరోపణ అంతా. ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎవరైతే చేయాలని తపన కోరిక ఉన్నప్పుడు అది ఎస్సీ రిజర్వేషన్ కానీ ఏ రిజర్వేషన్ ఖచ్చితంగా అది మంచి అభివృద్ధి పదం ఖచ్చితంగా నడిపించేంత దమ్ము ధైర్యం ఉంది కాబట్టి రాజకీయాలకు వచ్చింది. అంటే పృథ్వీ గారి ఈ పదవీ కాలంలో గోపరాజుపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో చూడొచ్చు అంటారు. పక్కా ఎందుకు చూడొచ్చు అంటే నేను యువకుడిని, నాకు ఎమ్మెల్యే అన్నదండాలు ఉన్నాయి, ప్లస్ ఊళ్ళో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందరు మంచి అమ్మ నాన్న అక్క చెల్లి అందరి కడుపులో మంచిగా తల పెట్టుకుని తిరిగి అంత ఆప్యాయత నాకుంది. ఆప్యాయత అనురాగాలు వాళ్ళ మధ్యలో నాకు అట్లా ఉన్నాయి కాబట్టి మంచి గాని చెడు గాని వాళ్ళతో కలిసిపోయి ఎట్లా చేసుకుందాని ఏందని చెప్పి ఊరు మంచి ఒక నా కళ ఏది ఆదర్శ గ్రామం చేయాలనేది కళ. మీరు పదవీ బాధ్యతలు చేపట్టి 2 నెలలు అవుతా ఉంది. ప్రధానంగా గోపరాజుపల్లి గ్రామంలో ప్రధాన సమస్యలు ఈ 2 నెలల కాలంలో మీరు గుర్తించినటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్య అంటే మా అడ్రోడ్ కాంచి నర్సాపురం మధ్యలో మాకు ఆమ్లెట్ గా చిమల్బాయ్ ఉంటుంది. చిమల్బాయ్ ఆ నుంచి నర్సాపురంకి మాకు కొంచెం వాళ్ళకు బాట అనేది సౌకర్యంగా లేదు. దాన్ని బీటీ రోడ్ చేయాలనేది మా ప్రధాన సమస్య గుర్తించి దాన్ని ఇప్పుడు ఇంకోటి అదృష్టం ఏంటంటే ఆర్ఎన్బి మినిస్టర్ మన మంత్రి కోమరెడ్డి గారు అధికార పార్టీ ఈ మన దాని దగ్గరికి పోయి అంత మాట్లాడి ప్లస్ ఇంకోటి ఏంటి చిమల్బాయ్ అక్కడ ఉన్న వాళ్ళంతా కోమరెడ్డి ఎగ్రెడ్లో సంబంధం పాలలు కోమరెడ్డులు కాబట్టి బంధుమిత్రులైనా ఖచ్చితంగా ఈ రోడ్డు శాంక్షన్ చేయించుకొని నా రోడ్డు పోసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఈ 2 నెలల కాలంలో గత 5 సంవత్సరాలు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాంచి కానీ గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 5-10 సంవత్సరాల కాలం యొక్క రికార్డులు ఏమైనా పరిశీలించిరా? గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? రికార్డులు అంటే ఇప్పుడు మనకు సెక్రటరీ గత 2 సంవత్సరాల నుంచి సెక్రటరీ పాలన నడిచింది. వాళ్ళ రికార్డ్స్ కానీ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మా సెక్రటరీ దాదాపు నేను గెలిచిన వారం రోజులకి ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆమె అక్కనపల్లిలో
సో మన మండలం అక్కడిలో డ్యూటీ చేస్తుంది. ఆమె రాలేక ఇంతవరకు మనకి రికార్డ్స్ అనేది సబ్మిట్ చేయలేదు. సంథింగ్ ఎంత ఒక ఫిగర్ ఎంత ఉంటుంది అప్పు అంటే ఒక ఫిగర్ 2,50,000 దాకా ఉంటుంది అని చెప్పింది. ఎలక్ట్రిసిటీ బిల్లు 6 లక్షల దాకా ఉంటుంది, మన అప్పు ఉంటుంది 8 లక్షల దాకా అప్పు ఉంటుంది అని సుమారుగా అంచనా ఒక చెప్పగలుగుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ బిల్ 6 లక్షలు, ఇతర బిల్లు మళ్ళీ ఒక 2,500. సరే వేరే మైనర్ ఖర్చులు 2,00,000 దాకా మొత్తం 8 లక్షల దాకా ఉండొచ్చు అని అంచనా చెప్పగలుగుతుంది. అంతేగాని ఎస్పెషల్ గా రేపో మాపో వస్తుంటుంది. వచ్చిన తర్వాత రికార్డు అనేది మనం రికార్డ్ ఎట్లా ఉందో దాన్ని చూసి దాన్ని మనం కన్క్లూడ్ చేద్దాం. గోపరాజుపల్లి గ్రామంలో ఈసారి త్రిముఖ పోరు జరిగింది. ఈ త్రిముఖ పోరులో గోపరాజుపల్లి ప్రజల మనసును పృథ్వీరాజు ఏ విధంగా చూరగొన్నాడు, వాళ్ళ గోపరాజుపల్లి ప్రజల మనసులు ఏ విధంగా కైవసం చేసుకొని సర్పంచ్ పీఠాన్ని అధిష్ఠించారు? ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళకు నోట్లో నాలుగలాగా వాళ్ళకి ఎప్పుడు కళ్ళ ముందర కనబడుకుంటూ వాళ్ళ సమస్యలు కానీ ఎట్లా అంటే ఇప్పుడు పిఎస్సిసి మార్కెట్ లో గత 6 సంవత్సరాలుగా చేస్తుంది. గత 6 సంవత్సరాలు నా పని విధానం ఏంది, నేను ఎట్లా అంటుంది, ఈ పిల్లగాడు ఎట్లుంటే బాగుంటది, ఎట్లా ఈ 6 సంవత్సరాలు ఒక రిమార్క్ లేకుండా, ఒక ఎలిగేషన్ లేకుండా రైతులకు సేవ చేసిన, మార్కెట్ విధానం సేవ చేసిన, ప్రతి ఒక్కదానికి వాళ్ళకు మంచికి చెడు ప్రతి ఒక్కదానికి ఒక గింజ కటింగ్ కాకుండా వాళ్ళకి సేవ చేసిన. కాబట్టి ఈ పిల్లగాడు అయితే మంచి సేవ చేస్తాడు, ఊరికి ఇట్లా బాగుపడతాడు. మన ఊరు మొత్తం రైతులు అంటే ఊరు మొత్తం అక్కడ ఉండేటోళ్ళే కదా, సేవ చేస్తాడు, ఖచ్చితంగా ఊరికి బాగుపడతాడు ఉద్దేశంతో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చారు. పృథ్వీ గారు మంచి పాయింట్ వెళ్ళింది. మీరు పిఎస్సిఎస్సికి సంబంధించినటువంటి దాన్ని చేశారు కదా ఏంటిగా, దాంట్లో కూడా కొంత అవినీతి జరిగింది, పృథ్వీరాజు అవినీతికి పాల్పడ్డాడు. మన తెలుగు మన ఏమంటారు 9 ఖచ్చితంగా కూడా కంపల్సరీ అంటారు, అది నిరూపించాలి కదా, నిరూపించాలి, బయట పెట్టాలి. ఇప్పుడు అతను ఇక్కడ అవినీతి చేసిన నిరూపిస్తే నాకు గెలిచేటోడు కాదు కదా, నేను గెలిచేటోడు కాదు కదా. అంటే మీరు ఎఫ్సిఐకి సంబంధించి కూడా కరెక్ట్ 100% నీతి నిజాయితీతో పనిచేసినాం కాబట్టి జనాలు మనకి ఇంత ఆధారం ఇచ్చారు. 123 ఓట్ల మెజార్టీతోని త్రిముఖ పోరైనా సరే 1 సైడ్ చేసి జనం ఎందుకు నీతి నిజాయితీ పరుడు ఉండాలి, జనంలో ఉండాలని, జనం గ్రామ పంచాయతీ ఉండాలని గ్రామ పంచాయతీ ఎట్లా ఎక్కించారు. ఎందుకు ఎక్కించారంటే నాలో ఉన్న నీతి నిజాయితీని గమనించి జనం మన ఆదరించారు. పృథ్వీ గారు, ఇప్పుడు రాబోతున్నటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గోపరాజుపల్లి గ్రామ శాఖ గాని సర్పంచ్ గా మీ నిర్ణయం ఎటు తీసుకోపోతా ఉన్నారు? ఎట్లా ఎంపీటీసీ ఎలక్షన్ లో ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు మీరు? ఎంపీటీసీ ఎలక్షన్ లో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, అవును, ప్రభుత్వ పథకాలను అందరికి పంచుకుంటూ అందరికంటే కొందరికి అందరికి న్యాయం జరుగుతుందని మనం చెప్పలేము. ఇంట్లో ఉన్నాయి, ఇంట్లో అందరికి ఒకటేసారి న్యాయం చేయలేము. ఇప్పుడు దానివల్ల కొందరు న్యాయం జరిగేటోళ్ళేమో మంచి వాళ్ళు అంటారు, అన్యాయం జరిగేటోళ్ళు వాళ్ళకి సమర్థించు, అలాగే వాళ్ళకి తృప్తిపరుస్తూ వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఎంపీటీసీ ఎలక్షన్ల ఖచ్చితంగా పార్టీని నిలబెట్టుకుంటూ కష్టపడి గెలిపించుకుంటూ ఎంపీటీసీకి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఖచ్చితంగా ఊరు అండదండలతో మంచిగా ముందుకు సాగుతాం. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మీ మీద పదవులన్నీ భిక్షపతి గారి కుటుంబానికే పోతా ఉన్నాయి. అంటేనే ఉంటారు జనాభా అనేది ఖచ్చితంగా అంటారు. అనుకుంటే ఇప్పుడు నాన్న గ్రామ శాఖ అధ్యక్షుడు, ఆయనదే. ఇప్పుడు నేను సపరేట్, ఇప్పుడు నాయన అంటే ఇప్పుడు అన్నదాంలో నేను వేరుంటున్నా, నేను వేరుంటున్నా. నాన్న అమ్మది అంటే చదువుకొని తెచ్చుకున్న జాబ్. నేను ఇప్పుడు మార్కెట్ లో నేను చదువుకున్న తర్వాత జనాలు అందరికి రైతులందరూ కలిసి పెట్టుకున్న జాబ్, అది జాబ్ ఉంటే అది మన ఎలక్కాల పోస్ట్ అయితే కాదు. అది గ్రామ శాఖ దగ్గర ఎలక్కాల పోస్ట్ కాదు, అది పర్మనెంట్ పోస్టులు కాదు కదా. అన్ని వాళ్ళు ఇట్లనే అనడానికి వాళ్ళు తెలియక మస్తు ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు అంగన్వాడీ ఇచ్చినట్టు చదువుకొచ్చిందామని ఆమెతే ఇప్పుడు జనాలు అయితే ఇయ్యలే కదా. గ్రామ శాఖ అధ్యక్షుడు 5 ఏళ్ళు ఉంటుందా 2 ఏళ్ళు ఉంటుందా, అవసరమైతే ఇంకో మార్చుకుంటారు. మార్కెట్ అనేది నచ్చప్పుడు మనం నీతి నిజాయితీ పనిచేస్తున్నాం కాబట్టి 6 సంవత్సరాల నుంచి మనం కంటిన్యూగా పనిచేయగలుగుతున్నాం. అదే నచ్చకుంటే జనాలు అంతా మన ఆకృతి ఉండకపోదు కదా, పని చేస్తలేదని చెప్పి వేరే వాళ్ళు పెట్టుకున్నట్టు రైతు. అదే గవర్నమెంట్ పోస్ట్ కాదు కదా, అది ఏదో సర్వీస్ చేస్తున్నాం, నచ్చింది కంటిన్యూ అవుతున్నాం. అంతేగాని నచ్చకుంటే ఎవరైనప్పుడు 100-150 మంది రైతులు ఉంటారు. సర్వీస్ నచ్చకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కరిద్దరే అన్నారా? మనకు అది జనరల్ గా వచ్చినాయి పోతున్నాయి ఎంతవరకే కానీ మస్తుగా అంటూనే ఉంటారు. ఆరోపణలు అనేది ఖచ్చితంగా సర్వసామాన్యం చేస్తూనే ఉంటారు. అన్ని పట్టించుకుంటూ పోతే మనం వెనుకకే పోతాం తప్ప ముందుకు రావు. ఇప్పుడు ఇంకోటి, పృథ్వీ గారు సర్పంచ్ గా గెలిచిందంటే
ఓటు పృథ్వీ గారిని కాదు చూసి భిక్షపతి గారిని చూసే పృథ్వీ గారికి ఓటేసిర్రు. అది జనాలు అంటేనే నాన్నని చూసినప్పుడు ఒక కుటుంబం తండ్రిని చూస్తారు, కొడుకుని చూస్తారు. నా నిజాయితీ నాకున్నది. సరే ఇప్పుడు నాన్నకిట్లో ఉన్నది. సరే ఆయనకు తిరుగుతుండ్రు, రాజకీయంగా తిరుగుతుండ్రు, పలుకుబడింది. ఆయన చూసి ఆయనకి ఇస్తారు, నా పరమ నన్ను చూసి నాకు వేసారు. అంతేగాని ఒక్కరి వల్ల కాదు కదా. నాకు ఎంతో నేను నిజాయితీ కానీ మనకు చేసే దమ్ము కానీ ధైర్యంగా లేకుంటే నాకు ఎందుకు చేస్తారు? ఇప్పుడు జనం తిరిగి గట్టిగా ప్రశ్నిస్తున్నా ఏదో చేస్తాం కాబట్టి జనం అందరికీ అండగా ఉంటాం కాబట్టి కదా. నాన్న సేపు నానే కొడుకు తండ్రి. ఎప్పుడైతే తండ్రి కొడుకు సరే గెలిచినాం, తండ్రి కొడుకు ఏమంటారు ఎప్పుడు ఉంటున్నాడు కదా. కొడుకు ఎంతసేపు ఉన్నా సరే సలహాలు ఇచ్చేంత వరకే కానీ ఎంతసేపు ఉన్న గ్రామ పంచాయతీ పీట వచ్చే చేరుకొని కోకూడగా లాస్ట్ కి వచ్చిన మీటింగ్ నిర్ణయాధికారం మనదేగా. పెద్ద ఆయన ఎట్లా అవుతుంది ఓటు? సరే ఓటు అంటే సరే వేయచ్చు. ఓటు కొంతమంది ఆయన ఫేస్ వాల్యూ ఏమంటారు ఫేస్ వాల్యూ ఆయన కొన్ని ఓట్లు పడతాయి, నా ఫేస్ వాల్యూ నాకు కొన్ని పడతాయి. ఇద్దరు ఒకరి వల్లనే నేను గెలిచినట్టు ఎట్లా ఆయనకి ఇట్లా ఉంటది కదా, ఇమేజ్ ఉంటది కదా. సర్పంచ్ గా గెలవంగానే పృథ్వీ గారు అహంకారపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు, అందుబాటులో ఉండలేడు. అంత పాల్తు ముచ్చారు. అంతకంటే ఇప్పుడు ఫస్ట్ అంతకంటే సర్పంచ్ గెలవకంటే ముందన్నా మనం అందుబాటులో ఉండకుండా అప్పుడు ఉన్నాం. అప్పటికి ఇప్పటికి ఇంకా బాధ్యతగా ఇప్పుడు భయపడి పనిచేయాల్సి వస్తుంది జనానికి. అది అహంకారం కాదు. ఎందుకంటే జనం ఏమనుకుంటారు, మనం అప్పటిలాగా మనం ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. అంతమంది ఉన్న పేరు ఖరాబ్ చేసుకోవద్దని మంచి పని చేస్తున్నాం. ప్రతిరోజు గణపతి అందుబాటులో ఉంటుంది. వాళ్ళు తెలియని ఊరు మస్తుగా అంటనే ఉంటున్నాం. అంత రాంగ్ ముచ్చట్లు, అవి వేస్ట్ ముచ్చట్లు. అవి ఇంకో అండగా నిలిచినటువంటి ఎలక్షన్ల టైంలో మీకు ఎమ్మటి అండగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా మీరు పక్కకు పెట్టిర్రు. ఇప్పుడు అలాంటి అన్ని పాల్తు ముచ్చట్లు. అందరూ కరెక్ట్ గా మనకు ఎమ్మటి ఉన్న కరెక్ట్ మంచిగా పనిచేసారు. ఎప్పటికీ వాళ్ళని కలుపుకుంటారు, వాళ్ళతో పాటు అందరినీ కలుపుకుంటా, ఊరిని సమన్వయం చేసుకుంటా, పార్టీని కాపాడుకుంటా, మన పదవిని కాపాడుకుంటా, నెక్స్ట్ తరాలకు యువత ముందుకు రావాలని తరాలకు వాళ్ళకు ఆ దిశ నిర్దేశం చేసుకుంటా ముందుకు సాగుతాం. కానీ పక్కన పెట్టిన అనేది మాత్రం అది ఫాల్తు ఆరోపణ. ఇంకొకటి పృథ్వీ గారు సర్పంచ్ పదవి కోసము అప్పులు చేసి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు పృథ్వీ గారు అంటనే ఉంటారు. జనం అనేది మస్తు. ఇప్పుడు అందరూ ఊరు మొత్తం నేను వన్ సైడ్ అయితే నాకు సపోర్ట్ చేయరుగా. నాకు పడనోళ్ళు మస్తుగా 20 లక్షలు కాదు ₹1 కోటి పెట్టినాడు. నేను జనం మనసు ఆదరణ ప్రేమతో గెలిచినాడు. ₹1 ఖర్చు పెట్టకుండా. జనాలే నాకు మంచినీళ్ళు చాయ్ టిఫిన్ ఖర్చు వాళ్ళ జనాలే పెట్టుకోరు. మంచిగా నేనే ఏమంటారు జన ప్రేమ గౌరవంతో గెలిచిన, ప్రేమ అనురాగాలతోటి. ఖర్చు ఏం పెట్టలేదు, ₹1 ఖర్చు లేకుండా. సంతోషం. ఇంకొకటి పృథ్వీ గారు యువ సర్పంచ్ గా గెలిచారు. యువకులు ఇప్పుడున్నటువంటి యువత రాజకీయాల్లోకి రావాలంటే కొంత అనాసక్తిగా ఉన్నారు. యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యువత అనేది రాజకీయాలు ఖచ్చితంగా రావాలి. యువత వస్తేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. ఖచ్చితంగా యువత ముందుకు రావాలని ఉద్దేశంతో ఫస్ట్ నా తరపున నేను ముందుకు వచ్చి యువతని ఇట్లా ముందుకు తీసుకురావడం ఉద్దేశంతో ఫస్ట్ కాన్సెప్ట్ అది. యువతగా నేను ముందుకు రావడం, బరిలో నిలబడడం, యువత నాకు కరెక్ట్ సపోర్టింగ్ రావడం. ఎందుకంటే ఫస్ట్ మనం ఎట్లా చేసి చూపిస్తున్నాం, ఏ విధంగా ఉంటే ఎట్లా ఉంటుంది యువత ఇట్లా మనం దారిలో నిలుపుకోవాలి. అంత మొత్తం జాబ్ రాజకీయం ఇట్లా చేయాలి. యువత రాజకీయం చేయదు, రాజకీయం చేయాలి యువత ఇట్లా. దానికోసం నేను యువతకి దిశ నిర్దేశం చేసుకుంటూ, నేను పరిపాలన చేసుకుంటూ దిశ నిర్దేశం చేసుకుంటూ యువతని ఇట్లా రాజకీయాలకు తీసుకొస్తే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీ 5 సంవత్సరాల ఈ పదవీ కాలంలో గోపరాజుపల్లి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఏ విధంగా అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే అన్నదండ ఉంది. ఊరిని అంతా మమేకం చేసుకుంటూ, పెద్దలని చిల్లలని అక్కలు అన్నది అందరిని మమేకం చేసుకుంటూ, సమస్య లేదు ఎట్లా పోతే మన సమస్య సాల్వ్ అవుతుంది. ఏకాధిపత్యం కాకుండా అందరి సలహా, అందరి అభిప్రాయం మేరకు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏ సమస్యకి ఎట్లా పరిష్కారం చేసుకున్నాను అని ప్రతి ఒక్కరిని, చిన్న కానీ పెద్ద ప్రతి ఒక్క యువతని అందరినీ సమన్వయం చేసుకుంటూ నా మార్గ పరిపాలన చూపిస్తాను. అంతే అంటారు? ఖచ్చితంగా. మళ్ళీ 5 ఏళ్ళు కాదు, మళ్ళీ 5 ఏళ్ళు ఇట్లా ఖచ్చితంగా నువ్వే ఉండాలి. జనరల్ వచ్చినా సరే మనకి రిజర్వేషన్ జనరల్ వచ్చినా కానీ మనం నిలబడి మనం గెలిచే అంత
స్థాయికి మనం ఎదగాలి. నా మార్పు పరిపాలన చూపిస్తా అంతే కదా. పృథ్వీ గారు, భువనగిరి ఎమ్మెల్యే గారికి మీకు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి? ఎట్లా అభివృద్ధి పదంలో ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మీరు భాగస్వామ్యం చేసుకుంటారు? ఖచ్చితంగా మంచి సంబంధాలు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కాదు కదా, ప్రతిపక్షం హోదా ఉన్నప్పటి నుంచి మనకు ఎవరో పక్కన మన ఉలుగొండ ఎంత దూరం, 20 కిలోమీటర్ల దూరం. మన ఉలుగొండ మన మండల ముద్దుబిడ్డ, మన ఎమ్మెల్యే మన మండల ముద్దుబిడ్డ. మనకి అప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి. మన యువజన నాయకత్వంలో పనిచేసినాం. అప్పటి నుంచి మనకి మన అనిల్ రెడ్డి గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు, ఆ ప్రేమ అనురాగాలతో మంచి మన ఊరికి అన్ని ఊర్ల కానీ ఎక్కువ నిధులు తెచ్చుకుంటాడు. అంత కొట్లాడంతా చనువు ఉంది మనం ఎమ్మెల్యే కదా. కొట్లాడుకొని మనం అంటే పోగని గుర్తుపట్టి పలానా అనే అంత స్టేజ్ మనకు ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది కాబట్టి ఆయన అండతోటి ఖచ్చితంగా మన మార్పు పరిపాలన ఖచ్చితంగా చూపిస్తాం. గోపరాజుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల యొక్క పరిస్థితి బాగాలేదు అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు ఏం చేస్తారు దాన్ని? కరెక్టే. కాకపోతే ఏమైందంటే ఉన్న ప్రైవేట్ స్కూల్ పంపించడం బాగా అలవాటు అయిపోయింది. మరి మనం వచ్చేది ఇంకా 2 months అయితే ఇది అయిపోతుంది. ఇప్పుడు మనం అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు 2 months కోసం మనం ఏం చేయలేని పరిస్థితి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రైవేట్ స్కూళ్ళను ఊళ్ళకి రానియకుండా ఫస్ట్ పేరెంట్స్ చెప్పి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి డిఎస్సి గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి పాస్ అయ్యే గవర్నమెంట్ జాబర్స్ వాళ్ళు. మీరు ప్రైవేట్ స్కూల్ ఎంతసేపు ఉన్న డిగ్రీ ఫెయిల్ అయ్యి పాస్ అయిన వాళ్ళు, సరే వాళ్ళు కొంచెం ఉండొచ్చు, వాళ్ళది మేధావి ఉండొచ్చు, ఎంత చెప్పినా డిగ్రీ ఫెయిల్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇది అది కాదు కదా. గవర్నమెంట్ టీచర్ వాళ్ళ శిక్షణ పొంది వచ్చి ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ కోసం, పిల్లల కోసం వాళ్ళు ఖచ్చితంగా ఉపాధ్యాయులని ఖచ్చితంగా వాళ్ళని ఏమంటారు టైంకు వస్తురా పోతురా వాళ్ళని పర్యవేక్షించుకుంటూ విద్యార్థులకు మంచి బోధించినట్టు వాళ్ళకి ఏమైనా మౌలిక వసతులు బుక్స్ కానీ ఇంకేమైనా వాళ్ళకి ఇప్పించుకుంటూ ఖచ్చితంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా గోపరాజుపల్లిలో ప్రైవేట్ వెహికల్ రాకుండా చూసుకునే బాధ్యతగా ఫస్ట్ మేము తీసుకుంటాం. పృథ్వీ గారు, చివరిగా చెప్పండి, మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ యొక్క పరిపాలన మీద మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఊరికైనా ఒక రేషన్ కార్డు వచ్చిందా? 10 ఏళ్ల పరిపాలనలో ఏ ఊరికైనా అయిందిరా? అది డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చిందా? ఏ ఊరికైనా కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళే బాగుపడదు. కుటుంబ పాలన అది. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతకి ప్రతి ఒక్క ఊరికి రేషన్ కార్డు వచ్చింది. ప్రతి ఒక్క అరువునికి రేషన్ కార్డు వచ్చింది. ప్రతి ఊరికి ఇందిరామింట్ వచ్చింది. గృహజ్యోతి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వచ్చింది. మహిళ బస్సు ఫ్రీ. రేషన్ షాప్ లో సన్న బియ్యం. ఏం ఎలాంటి పథకాలు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి దానికి చాలా అసలు నక్కకు నాగ తేడా ఉంది. మెయిన్ అన్ని అవసరం లేదు. రేషన్ కార్డు ఏ కుటుంబానికి చేరిందా 10 ఏళ్ల కాలంలో? కొత్త పెళ్ళైన వాళ్ళకి కావచ్చు, ఏర్పడోళ్ళు కావచ్చు, కొత్త కోడలు వచ్చినా కావచ్చు, రేషన్ కార్డు చేర్పులకైనా అవకాశం ఉందా? లేదు. గతంలో 10 సంవత్సరాల్లో లేదుగా. మరి ఇప్పుడు ఆ పరిపాలన కనబడతలేదు. మీరు చూస్తారు కదా. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమొస్తా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రైతు బంధు రావట్లేదు. రైతు బంధు అంటే వస్తుంది. ఎందుకు ఇప్పుడు లేట్ కావడం ఏంటంటే ఇంకో మంచి ఆలోచన. సాగు చేసిన భూమి కోసం భూమికే వేయాలి. గుట్టలకు, రాళ్లకు, రప్పలకు కేసీఆర్ ప్రభుత్వం ఏమైంది? రాళ్లకు, గుట్టలకు, కొండలకు ఇట్లా వేసాడు. గవర్నమెంట్ గవర్నమెంట్ పైసలే, మన పైసలే కదా. వృధా కాకుండా ఉండడం కోసం దాన్ని సర్వే చేస్తున్నాడు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది తప్ప పైసలు ఎటు పోవు. రైతు బంధు పడుతుంది. సర్వే చేయడం వల్ల సర్వే రిపోర్ట్ ఇంకా పోక కొంచెం అటు లేట్ అయింది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ మధ్యలో ఖచ్చితంగా రైతు బంధు పడుతుందని మా అంచనా. ఖచ్చితంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్యలో ఖచ్చితంగా పడుతుంది. పృథ్వీ గారు, మీరు ఈ 2 నెలల పరిపాలనలో రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు, అది మీ గోపరాజుపల్లి గ్రామంలో ఎంతవరకు అయింది? అర్హులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అయినట్టేనా? దాదాపు 70% అయింది అనుకుంటున్నా. అయింది. ఇప్పుడు కొంచెం ఏదైనా బ్యాంకు ఆధార్ కార్డు టెక్నికల్ ఇష్యూ వల్ల అది కొంచెం కాలేకపోయింది. దానికి బ్యాంకులు కాంపిటీస్ పంపించారు.
నెక్స్ట్ మరి అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, ఏం చేస్తుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాదాపు 70% మాత్రం ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ కంపల్సరీ అయింది. అదెందుకు నాకే అయింది, నేను ఇట్లా అరుణే ఎంత అయిందండి మీకు? ఎంత 30,000 రూపాయలు రుణమాఫీ. థ్యాంక్ యూ పృథ్వీ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలను మాతో పంచుకున్నందుకు వెపనశ్రీ మీడియా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు పృథ్వీ గారు. మీరు భవిష్యత్తులో మీరు అనుకున్నట్టు మీ మార్కు పరిపాలనను గోపరాజుపల్లి గ్రామంలో చూపిస్తూ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, దినదినాభివృద్ధి చెందాలని, ఒక రాజకీయంగా మంచి హోదాలో ఉండాలని మీకు వెపనశ్రీ మీడియా తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ. మీ మళ్ళా మీరు వచ్చి ఖచ్చితంగా మార్క్ పరిపాలన గురించి మళ్ళీ మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలని, ఖచ్చితంగా ముందుకు జాగ్రత్తని మీ మీడియా ముఖంగా తెలియజేస్తాను. ఆల్ ద బెస్ట్ పృథ్వీ గారు.